హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము పిల్లలకి ఎంతో ఇష్టమైన చెగోడీలు తయారు చేయడం చూద్దాము. ఫస్ట్ బాండి పెట్టుకొని 3 కప్స్ వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్లోనే నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత ఓమా, నువ్వులు, కలర్ కోసం పసుపు, తర్వాత టేస్ట్కు సరిపడినంత సాల్టు, సోడా, కొంచెం 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడే 3 కప్పుల బియ్యం పిండిని వేసుకోండి. బియ్యం పిండి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా కలుపుకోండి. ఇప్పుడు బాండిని కిందికి దింపేసి వేడిపోయేంత వరకు స్పూన్తోనే కలుపుకోవాలి. తరువాత చేయితో కలుపుకోండి. చేయితో కలుపుకునేటప్పుడు ఇలా ముద్దలాగా చేసుకొని చూడండి. ముద్దలాగా వస్తే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. కానీ నేను చేయితో ప్రెస్ చేయట్లేదు, మురుకుల మిషన్తో ప్రెస్ చేస్తున్నా. అందుకు కొంచెం వాటర్ పోసుకొని పిండిని కొంచెం జారుడుగా కలుపుకోండి. తర్వాత మురుకుల మిషన్కి ఆయిల్ రాసుకోవాలి లోపల. ఆ తర్వాత పిండి పెట్టి ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ ప్లేట్పై ప్రెస్ చేసుకుందాం. ఆ ప్లేట్కి ఆయిల్ మంచిగా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి, అతుక్కోకుండా. ఇప్పుడు ఆ మిషన్తో ఆ పిండి మొత్తాన్ని ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఆయిల్ తీసుకొని మంచిగా చేయికి రాసుకోవాలి. ఇలా ఫింగర్ చుట్టుకోవాలి ఆ పిండిని. మొత్తం పిండిని ఇలాగే అలా ఫింగర్ చుట్టూ తిప్పుకుంటూ చేసుకోవాలి. ఇలా అవుతాయి. ఆ తర్వాత ఆ చెకోడీలను డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక బాండీ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూడడానికి ఫస్ట్ ఒక చెకోడీ వేసుకొని చూడండి. అది పైకి తేలితే ఆయిల్ హీట్ అయినట్టు. తర్వాత ఆ ఆయిల్కి సరిపడినన్ని చెకోడీలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కానీ వేసిన వెంటనే ఫ్రై చేయొద్దు. ఒక 1 మినిట్ వెయిట్ చేసి తర్వాత కలుపుకోండి, లేదంటే విరిగిపోతాయి. అలా కొద్దిసేపు అయిన తర్వాత కలిపితే అవి విడివిడిగా విరగకుండా మంచిగా విడిపోతాయి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని వేరే బౌల్లో వేసుకోండి. మొత్తం పిండిని అలానే చెగోడీలు చేసుకొని మంచిగా ఆయిల్లో వేయించుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.